నమస్తే అన్న. నమస్కారం అన్న, పాకిస్తాన్ వాళ్ళు ఇంకా అసలు ఏ మాత్రం కూడా తగ్గకోకుండా ఇండియా మీద దాడి చేయాలి అని చెప్పి రెడీగా ఉన్నారు. ఎంతమంది ప్రాణాలు పోయినా కూడా ఏం చేస్తే బుద్ధి వస్తుంది అంటారు వాళ్ళకి? అమ్మ, ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలో తప్పు ఉంది. పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా యుద్ధం చేస్తానడం తప్పది. వాళ్ళకి బుద్ధి అనేది ఎప్పుడో వచ్చింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శిస్తున్నారు అన్నట్టు వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు సింధు నది జలాలు ఆపేయడం వల్ల అక్కడ పంట పొలాలు అనేది దెబ్బతిన్నాయి. అది ఆపేసి పక్కనే ఇంకో నది అనేది వదిలిపెట్టారు. దానివల్ల వరదలు వచ్చినాయి. రెండు పెద్ద దెబ్బలు అన్నట్టు. ఒకటేమో పంటలు ఎండిపోవడం, రెండేమో వరదలు రావడం, హాయిగా ఉన్న గ్రామాలు అనేది కొట్టుకుపోవడం. అవి రెండు జరిగినాయి. అవి రెండు జరగడం వల్ల ద్రవ్యోల్బణం అనేది క్షీణించింది వాళ్ళది. ప్లస్ వాళ్ళ దగ్గర తగినంత ఆయుధ సామాగ్రి అనేది లేదు. మొన్న 4 F-14 ఫ్లైట్స్ ఎగిరితే 2 మాత్రం తిరిగి వచ్చినాయట. వాళ్ళ యూట్యూబరు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు తనను కూడా బ్యాన్ చేస్తున్నారంట, నిజాలు చెప్తున్నాడని చెప్పేసి. F-14 అనేది అత్యాధునిక జెట్స్ అన్నట్టు. అవి మన దగ్గర ఉన్న F-16 జెట్స్కు కొద్దిగా తక్కువ అన్నట్టు అంతే. అటువంటి అవి ఇంకా యుద్ధంలో పాల్గొనలేదు, జస్ట్ టెస్ట్ చేశారు అంతే. అవి టెస్ట్ చేయడం వల్ల వెళ్ళిన 4 2 తిరిగి వచ్చాయి. అంటే ఒకవేళ పొరపాటున యుద్ధంలో పాల్గొన్నారు అనుకోండి, 4 కూడా రావన్నట్టు. ఆ విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే, మందు సామాగ్రి అనేది తర్వాత విషయం. ముందు గోధుమ పిండి దొరకడం లేదు, నీళ్ళు అనేవి లేవు. మొన్న మరో యూట్యూబర్ క్లియర్గా ఏమని చెప్పిందంటే, నేను స్నానం చేసేది నెలకు ఒకసారి, ఆ నెలకు సరిపడే నీళ్ళు కూడా నాకు దొరకడం లేదు ఒక్కసారికి. ఇంకా వాళ్ళ దగ్గర ఏమున్నట్టు మరి ఎందుకంటారు ఈ హెచ్చులు ఎందుకు పడుతున్నారు? మేకపోతే గాంభీర్యం అమ్మ. ఇది క్లియర్గా వాళ్ళకి తెలిసింది ఒకటే, మనం ముస్లిమ్స్ అనేవాళ్ళు భారత్లో కూడా ఉన్నారు. భారత్లో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎటుపడి మేము ఇక్కడ హాయిగా బతుకుతున్నాము అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముస్లిం చూపిద్దామని చెప్పి చూస్తున్నారు అంతే. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళను వీసా అనేది రద్దు చేసేసి మోడీ గారు వాపసు పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపుగా 8 లక్షల మంది వీసాలు ఉన్న వాళ్ళే దొరికింది మనకు. ఎవరు? పాకిస్తాన్ మగవాళ్ళకు భార్యలుగా ఉన్నవాళ్ళు 8 లక్షల మంది. వాళ్లకు ఒక్కొక్కరికి ఎంత లేదు కానీ 8 నుంచి 11 మంది పిల్లలు ఉన్నారు. 8 లక్షలు ఇంటూ 11 పెట్టుకోండి, దాదాపుగా 1 కోటి. అంటే 1 కోటి మంది పాకిస్తాన్ సైన్యం మనకి ఇక్కడ ఉంది. మన ప్రజల్లోనే తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ ధైర్యం అదే అన్నట్టు. మీరేం చేసినా పాకిస్తాన్ని నాశనం చేయలేరు. పాకిస్తాన్ అనేది పూర్తిగా నాశనం అయినా కూడా భారతదేశం ఇంకా పాకిస్తాన్ బతికే ఉంటుందని చెప్పేసి దాన్ని నశించడం ఎట్లా? ఇప్పుడు చేస్తుంది అదే కదండి. ఇప్పుడు 8 లక్షల మందిని వాపసు పంపిస్తున్నారు. 8 లక్షల మందిలో దాదాపు 2 లక్షల మంది బోర్డర్ మీద ఆగిపోయారు. అటు పాకిస్తాన్ కూడా రానివ్వట్లేదు వాళ్ళని. మీరు మా పౌరులు కాదు, మేము రానివ్వమని చెప్పేసి. ఇప్పుడు ఆ 2 లక్షల మందికి కూడా ఇక్కడనే పిల్లలు ఉన్నారు. వెళ్ళిపోయిన 6 లక్షల మంది కూడా ఇక్కడనే పిల్లలు ఉన్నారు. వాళ్ళు భారత పౌరసత్వం తీసుకొని ఫ్రీ రేషన్ తింటున్నారు. ఇక్కడ రేషన్ తినుకుంటూ ఇక్కడ దేశం తిడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఎతికి పంపించేస్తే కానీ మనకు శాంతి అనేది దొరకదు అన్న. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే మనం ఈ పెహల్గం దాడి అయిపోయిన తర్వాత మనం రిటర్న్ దాడి చేస్తే అందులో 80 నుంచి 100 మంది దాకా చనిపోయిన సంగతి మన అందరికీ తెలుసు. అయినా సరే మళ్ళీ సామాన్య ప్రజల మీద పడి 15 మందిని చంపేసి 80 మంది దాకా గాయాలయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు. సైన్యాన్ని ఏం చేయలేక సామాన్య ప్రజల్ని చంపేస్తే అంటే ఏంటంటారు అసలు వాళ్ళ బుద్ధి ఏంది? అదే అమ్మా, ఇప్పుడు మేకపోతు గాంభీర్యం అని చెప్పాను కదా, వాళ్ళు డైరెక్ట్గా మనల్ని ఎదుర్కోలేరు. డైరెక్ట్గా ఎదుర్కొంటే మనం ఆల్రెడీ సింధు నది జలాలనేది రద్దు చేసినాం. నెక్స్ట్ యుద్ధం ఎప్పుడైనా ప్రకటించవచ్చు. అది వాళ్ళకి క్లియర్ అర్థమైపోయింది. అందులో కూడా ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే 24 మంది మెయిన్ ఆఫీసర్స్, మిలిటరీలో మెయిన్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ రిజైన్ చేశారు. 72 మంది పాకిస్తాన్ 72 మంది ఎవరికైతే పోస్టింగ్స్ పడ్డాయో దాంట్లో 72 మంది సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అందులో ఒక సైనికుడు క్లియర్గా ఏడ్చుకుంటూ వీడియో రిలీజ్ చేసిండు, నేను చనిపోవడానికి సిద్ధం కానీ నేను మాత్రం డ్యూటీకి వెళ్ళను. డ్యూటీకి వెళ్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా, నా ఫ్యామిలీకి దొరికే ఈ ఫుడ్ కూడా దొరకకుండా పోతుందని చెప్పేసి. అంటే వాళ్ళకి భయం అనేది క్లియర్గా ఉంది. వాళ్ళ సైనికులు యుద్ధంలో పాల్గొనేది లేదు. వాళ్ళకి ఏంటంటే మందు కొట్టిన సామాగ్రి లేదు. ఫస్ట్ థింగ్, మనుషుల్లో ధైర్యం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే తాగడానికి మంచి నీళ్ళు లేవు. మళ్ళీ అయినా మిసైల్లను పంపిస్తున్నారు ఎందుకు? మిసైల్ అనేది ఇప్పుడు ఒకటి చూడండి,
మనకు అమెరికా అనేది యుద్ధం వద్దు వద్దు అని చెప్పి మనకు చెప్తుంది, కానీ వెనుక నుంచి మళ్ళీ పొడుస్తూనే ఉంది. వాళ్ళకి సామాగ్రి పంపించింది. ఉమ్, చైనా మేము యుద్ధం చేయమని చెప్పేసింది, మేము సపోర్ట్ చేయమని. మొదట్లో ఎప్పుడైతే మన 26 మంది చనిపోయారో అప్పుడు చైనా వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది అనేది ఉగ్రవాదమే, ఉగ్రవాదాన్ని మేము సపోర్ట్ చేయమని చెప్పేసి. అవును. ఇప్పుడు చైనా కూడా సపోర్ట్ వాళ్ళకి చేస్తుంది ఉమ్, డైరెక్ట్గా, అవును. ఇండైరెక్ట్గా. అది ఇది ఉమ్, మేము డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్గా ఉన్నాము, మీరు సింధు నది బంద్ చేస్తే మేము కూడా మీకు వచ్చే నది బంద్ చేస్తామని చెప్పేసి. అవును. దీనివల్ల ఏమైందంటే ప్రొవోక్ చేస్తుంది అంతే చైనా. చైనా కూడా మనతో డైరెక్ట్ యుద్ధం చేయలేదు, తనకు కూడా తెలుసు పొరపాటున మనం యుద్ధం స్టార్ట్ చేస్తే మన వాళ్ళది పై చేయి అయినా కాకపోయినా చైనా వాళ్ళలో ప్రజలు వాళ్ళు తెలుసుకొని ఉన్నారు చైనా అంటే ఏంటిది, భారత్ అంటే ఏంటిది, పాకిస్తాన్ అంటే ఏంటిది అని చెప్పేసి. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పేసి చైనాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు, అక్కడ ప్రజలకు కూడా క్లియర్గా తెలుసు భారత్ ఇందులో ఇరుక్కొని ఉందంతే, పాకిస్తాన్ వల్ల బాధపడుతుందని చెప్పేసి. రేపు పొద్దున భారతదేశం పరిస్థితి అయిపోతే పాకిస్తాన్ అనేది చైనాను కూడా వదిలిపెట్టదు, అది చిన్న దేశమైనా కానీ వాళ్ళని ఇప్పుడు తగ్గించకపోతే వాళ్ళు మన మీద కూడా వస్తారని చెప్పి చైనా వాళ్ళ ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్టు వాళ్ళ అధికారి, మేము దీన్ని సపోర్ట్ చేయము, పాకిస్తాన్ చేసింది ఖచ్చితంగా ఉగ్రవాదమే అని చెప్పేసి. తరువాత ఇండియాని ఇరకాటంలో పెట్టాలి కాబట్టి పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి యుద్ధ ట్యాంకర్ల దగ్గర పంపిస్తుంది. అంతే తప్ప రేపు పొద్దున అంతర్జాతీయ సమితిలో కూడా ఇది చర్చకు వస్తే చైనా అనేది వెనుకడుగు వేయడం ఖాయం. యుద్ధం అనేది ఎప్పుడో గెలిచినా మనం జస్ట్ ఫిజికల్గా ప్రపంచానికి పరిచయం కావాలంతే. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తారు, శాంతియుతంగా ఉండమంటారా? ఎందుకంటే జలాలు లేవు, తిండి లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, చివరికి ఏం చేసుకుందామని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, మీరేం చెప్తారు? పాకిస్తాన్ని శాంతియుతంగా ఉండమని చెప్పడం అంటే మన చెప్పుతోటి మనం కొట్టుకోవడమే, అది క్లియర్. పాకిస్తాన్ మనమే కాదు, అటు అమెరికా కానీ, ఇటు రష్యా కానీ, అటు జపాన్ కానీ ఏది చెప్పినా పాకిస్తాన్ అనేది కాదు, కుక్కతో ఒక వంకర్ అన్నట్టు దాని సంగతి. అంటే నాశనం అయిపోవడం మొత్తం పాకిస్తాన్ అంతా. పాకిస్తాన్ తెలిసింది అది ఒక్కటే, వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ అక్కర్లేదు, ప్రజల స్థితిగతుల గురించి అవసరం లేదు, అసలు వాళ్ళకి ఇండస్ట్రీ లేదండి. ఇండస్ట్రీ భూమి అనేది ఎంతో వెనుకబెట్టే బెంగాల్లో కూడా ఒకప్పుడు ఇండస్ట్రీ భూమి ఉండేది. సిపిఎం అనేది పార్టీ వచ్చాక ఇండస్ట్రీ అనేది నాశనమైంది, దానికంటే ముందే పాకిస్తాన్ నాశనం అయిపోయింది. అప్పటి నుంచి కూడా వాడు ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదు, వాళ్ళు కేవలం కోరుకునేది ఏంటంటే ఉగ్రవాదాన్ని, తద్వారా ఈ ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు ముస్లిం దేశాలకు కూడా క్లియర్ అర్థమైపోయింది పాకిస్తాన్ వల్ల అయ్యేది ఏం లేదు, అది ఏ దేశాన్ని పొందలేదు. అంతెందుకని ఈ పక్కన ఉన్న బలూచిస్తాన్ చిన్న దేశం, మన శ్రీలంక లాంటి దేశం, అది కూడా దాడి చేసింది కదా పాకిస్తాన్ మీద. అది మామూలుగా కొట్టలేదు, గుడ్డలు కూడా తీసి కొట్టిందంటారు ఆ రకంగా. అది కొట్టిన తర్వాత ఇంకా ముస్లిం దేశాల్లో పరువు ఏముంటుంది పాకిస్తాన్ది.